భగవంతుడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత విజ్ఞానం పెడితే నీకు ఒక జన్మ ఇచ్చాడు, ఉత్తమమైన జన్మ ఇచ్చాడు. దాన్ని సాధకం చేసుకోకుండా అనేక ఈ ప్రపంచం పైన పరిగెత్తి అనేక అక్రమాలు, అనేక దుఃఖాలు, అనేక నరకాలు, అనేక పాపాలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఈ ఉత్తమమైన జన్మను సాధకం చేసుకోలేక, మానవ జన్మను అమృతుల్యంగా మార్చుకోలేక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ టైం అయిపోయిన తర్వాత ఎక్కడ నీకు మళ్ళీ అక్కడ తెలుస్తుంది. మరణించిన తర్వాత తెలుస్తుంది, పుట్టిన తర్వాత తెలుస్తుంది. పుట్టే ముందు తెలుస్తుంది, మరణించిన తర్వాత తెలుస్తుంది. నీ జన్మను వేస్ట్ చేసుకున్నాను, భగవంతుడు చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయినాను, భగవంతుడా నాకు ఇవ్వు అని కన్నీళ్లు పెట్టుకొని బాధపడితే లేదు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మరా, తెలుసుకోలేక పైనుంచి అనేక జన్మల నుంచి మానవ జన్మ ఎత్తిన తర్వాత పూర్తిగా ఈ మాయనే బంధంలో పడిపోయి చిక్కుపోయి అంతా మర్చిపోయాడు. ఏమి గుర్తు లేకుండా మర్చిపోయాడు. ఏమి లేదు. టైం అయిపోయిన తర్వాత నేను చదువుకుంటాను, లేకపోతే నేను ఒక వ్యాపారంగా ఇంకొక శాంతి ఇవ్వమంటే ఒకేసారి భగవంతుడు గీసి పెడతాడు. నువ్వు చేసుకున్న కర్మల లిస్ట్ గీసి పెడతారు. ఆ కర్మలు నిన్ను నడుస్తూ ఉంటాయి. దాన్ని తెలుసుకోవాలి. కానీ నాకు ఇంకా నాకు చాలా రోజులు బతుకుతానంటే గ్యారంటీ ఎవరు ఇస్తారు? ఈ కట్టుకి గ్యారంటీ ఉందా? ఎవరన్నా ఇవ్వగలుగుతారా? ఎవరిస్తారు దీనికి? ఎవ్వరు వీరు. నీకు నీవే గ్యారంటీ, ఎప్పటికప్పుడే గ్యారంటీ, ఎప్పటికప్పుడు తెలుసుకోవటమే గ్యారంటీ, ఎప్పటికప్పుడు జన్మను ఉద్ధరించుకోవటమే గ్యారంటీ, ఎప్పటికప్పుడు నువ్వు అపారమైన జ్ఞానంలో ఉండి నువ్వు నడుచుకోవటమే నీకు గ్యారంటీ. లేదంటే చాలా 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 దుఃఖపడాల్సి వస్తుంది. ఒకసారి అటు ముందుకెళ్ళి చూడండి, క్రిమి కీటక పశు పక్షాలు చూడండి, అనేక అవసాట్లు అనేక బాధలు పడుతున్నాయి.